ప్రపంచంలో ఎన్నో రహస్యాలున్నాయి. అవి కాలంతో పాటు వస్తూనే ఉన్నాయి, కానీ దాని నిజం ఏమిటో ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. అలాంటివి ఈరోజు కొన్ని. ఒక పుస్తకం వింతైన భాషలో రాసి ఉంది, దాన్ని ఎప్పటిదాకా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. ఇంకా సముద్ర గర్భంలో దొరికిన ఒక 1000 సంవత్సరాల నాటి పురాతనమైన కంప్యూటర్. కొన్ని రాళ్ళు, వాటిని మనిషి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇలాంటి కొన్ని రహస్యాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కథలు మా ఛానల్లో వస్తుంటాయి. పదండి మొదలు పెడదాం. నంబర్ 1, వోయినిచ్ మనుస్క్రిప్ట్. ఒకసారి మీరు ఊహించుకోండి, మీకు ఒక బుక్ దొరికింది. అది ఒక అన్నోన్ లాంగ్వేజ్లో రాసి ఉంది, మరియు అందులో విచిత్రకరమైన మొక్కల బొమ్మలు గీసి ఉన్నాయి. దానిని డీకోడ్ చేయడానికి ప్రపంచంలో ఉన్న మేధావులు అందరూ ఫెయిల్ అయ్యారు. అదే ఈ వోయినిచ్ మెనుస్క్రిప్ట్. 1912లో వైల్ఫ్రిడ్ వోయినిచ్కి ఈ బుక్ ఒక ఇటలీలో ఉన్న మానెస్ట్రీలో దొరికింది. ఈ బుక్లో 240 పేజీలు ఉన్నాయి, కానీ అందులోంచి కొన్ని పేజెస్ మిస్ అయ్యాయి. సైంటిస్ట్ రేడియో కార్బొరేటింగ్ చేసి ఆ బుక్ 1400 నుంచి 1440 మధ్యలో రాసింది అని కనిపెట్టారు. అసలు ఆ బుక్లో ఏం రాసి ఉంది చూద్దాం. ప్రతి పేజీలో ఒక అన్నోన్ స్క్రిప్ట్ రాసి ఉంది. ఆ లాంగ్వేజ్ టోటల్ ప్రపంచంలో ఎక్కడా ఉపయోగించేవారు కాదు. అదే ప్రపంచంలో ఉన్న ఏ కల్చర్కి మరియు సివిలైజేషన్కి చెందింది కాదు. ఇంకా ఇందులో గీసిన మొక్కల యొక్క బొమ్మలు రియల్ ఎగ్జిస్టెన్స్లో లేవు. కొన్ని పేజెస్లో ఆస్ట్రాలజికల్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని చిత్రాల్లో నేకెడ్ ఉమెన్స్ ఒక గ్రీన్ కలర్ లిక్విడ్లో స్నానం చేస్తున్నట్టు ఉన్నాయి. వారి చుట్టుపక్కల ట్యూబ్స్ మరియు పైప్స్ లాంటివి ఉన్నాయి. కొంతమంది నమ్మేది ఏమిటంటే ఇది ఒక ఏలియన్ సివిలైజేషన్ యొక్క మెసేజ్ అని అనుకుంటారు. ఇంకొంతమంది ఇది అంతరించిపోయిన ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ బుక్ అంటున్నారు. మనం ఇంత టెక్నాలజీలో ఎంత ముందుకు అడ్వాన్స్ అయినా సరే ఈ బుక్ యొక్క పజిల్ని ఇంకా సాల్వ్ చేయలేకపోయాం. నంబర్ 2, పిరమిడ్స్ ఆఫ్ గీజా. పిరమిడ్స్ గురించి ప్రపంచం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ ప్లేస్ కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచం యొక్క రహస్యాన్ని దాగి ఉంచింది. పిరమిడ్ ఆఫ్ గీజా ఇవి ఒక సమాధి లేక ఒక ఆర్కిటెక్చర్ యొక్క అద్భుతం కాదు. ఇది ఒక ఎన్నో రహస్యాల యొక్క సముద్రం. అన్నిటికన్నా ఎక్కువ డిస్కషన్స్ అయ్యేది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఖుఫు గురించి. ఇందులో దాగి ఉన్న సీక్రెట్ ఛాంబర్స్ గురించి. 4500 సంవత్సరాల క్రితం ఈ పిరమిడ్స్ని ఎంతో యాక్యురసీతో కట్టారు. ఇప్పటి యొక్క సైంటిస్ట్ ఆ యాక్యురసీ చూసి ఆశ్చర్యపోతారు. 2017లో స్కాన్ పిరమిడ్స్ అనే మిషన్లో సైంటిస్ట్ కాస్మిక్ రేస్ ఎనర్జీతో పిరమిడ్స్లో ఉన్న ఒక హిడెన్ వాయిడ్ని కనిపెట్టారు. కొంతమంది సైంటిస్టులు చెప్పేది ఏమిటంటే ఇది ఒక రాయల్ బ్యూరియల్ ఛాంబర్ అని అంటారు. కొన్ని థియరీస్ ప్రకారం ఇది ఏన్షియంట్ టెక్నాలజీ మరియు ఫిరౌన్ యొక్క ఖజానా ఉండవచ్చు అని చెప్తారు. పిరమిడ్స్లో ఉన్న ఛాంబర్స్ యొక్క సీక్రెట్స్ ఈ రోజుకి అన్సాల్వ్డ్ మిస్టరీస్గానే ఉన్నాయి. ఒకసారి ఊహించుకోండి, ఒకవేళ ఇందులో ఉన్న ఛాంబర్స్ అన్నీ ఓపెన్ అయితే ఏమైనా సంపద దొరికే ఛాన్స్ ఉందా, లేదా మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయే నాలెడ్జ్ దొరుకుతుందా? నంబర్ 3, ఈస్టర్ ఐలాండ్ మొయాయ్ స్టాచ్యూస్. పసిఫిక్ సముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్, దాని పేరు ఈస్టర్ ఐలాండ్. ఇక్కడే ఆ విచిత్రమైన రాళ్లతో చేసిన మొయాయ్ స్టాచ్యూస్ నిలబడి ఉంటాయి. వీటి హైట్స్ 30 నుంచి 30 ఫీట్ దాకా ఉంటాయి. మీరు వాటిని చూస్తే ఆశ్చర్యపోతారు. ఆ రాళ్ల యొక్క ఫేస్ మనిషి ముఖంలాగా చెక్కి ఉంటాయి, మరియు ఒక్కో దాని బరువు 80 టన్నుల దాకా ఉంటాయి. వీటిని పురాతన పద్ధతిలో చేతులతో చెక్కారు, ఎలాంటి మిషన్స్ ఏవీ లేకుండా. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఎటువంటి ఆధునిక పరికరం లేకుండా వీటిని మౌంటైన్ క్వరీ నుంచి కొన్ని కిలోమీటర్స్ వరకు ఎలా తీసుకువెళ్లారు అనేది. ఇవి ఐలాండ్ మొత్తంలో విస్తరించి ఉన్నాయి. అక్కడ ప్రజలు నమ్మేది ఏమిటంటే ఆ బొమ్మలు వాటంతటా అవే నడుచుకుని వచ్చాయని చెప్పుకుంటారు. కానీ ఆర్కియాలజిస్ట్ చెప్పేది ఏమిటంటే వాటిని ఒక లాగ్స్తో తీసుకువచ్చి ఉంటారు. కానీ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో కూడా వాటిని డ్యామేజ్ చేయకుండా తీసుకురావడం అనేది చాలా అసాధ్యం. ఒక సముద్రపు లోయలో ఒక షిప్ పడి ఉంది. అక్కడ ఒక పాత తుప్పు పట్టిన ఇనుప సామాను దొరికింది. అది ఏదో పాడైపోయిన లోహం యొక్క అంశం అనుకున్నారు, కానీ సైంటిస్ట్ దాన్ని చూసి షాక్ అయ్యారు. అది ఒక యాంటికేతరా మెకానిజం. 1901లో డైవర్స్ యాంటికేతరా ఐలాండ్ దగ్గర ఉన్న ఓషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు.
అక్కడ వారికి ఓషన్లో ఒక పాడైపోయిన షిప్ వ్రాక్ దొరికింది. అందులో ఎన్నో స్టాచ్యూస్, ఆర్నమెంట్స్ దొరికాయి. కానీ వాటన్నిటికన్నా అత్యంత పెద్ద డిస్కవరీ ఏమిటంటే రస్టెడ్ గేర్ మెషిన్. ఫస్ట్ సైంటిస్ట్స్ అనుకున్నారు ఇది ఒక విరిగిపోయిన ఆస్ట్రాలజికల్ ఇన్స్ట్రుమెంట్ అని. కానీ దాని మీద రీసెర్చ్ చేశాక తెలిసింది ఇది ఒక 2000 సంవత్సరాల పురాతనమైన ఇంక్రెడిబుల్ మిషన్ అని. దీనిలో చిన్న చిన్న గేర్స్, వీల్స్ అండ్ టైర్స్ తగిలించి ఉన్నాయి, ఒక మోడర్న్ క్లాక్ లాగా. రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏమిటంటే ఇది సూర్యుడు, చంద్రుడు మరియు గ్రహాల యొక్క కదలికలను ప్రిడిక్ట్ చేస్తుందని, లైక్ మోడర్న్ కంప్యూటర్ లాగా. ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఇలాంటి టెక్నాలజీ ఉన్నట్టు అసలు ఎక్కడ ప్రమాణాలు లేవు. ఇలాంటి మెటల్ గేర్స్ని తయారు చేయడానికి ప్రిసైజ్ టూల్స్ కావాలి. కానీ ఆ కాలంలో ఇలాంటి టెక్నాలజీ ఉంటుందనేది అసాధ్యం. సైంటిస్ట్ చెప్పేది ఏమిటంటే అంతరించిపోయిన యాన్షియంట్ సివిలైజేషన్ కానీ లేక ఒక అన్నోన్ జీనియస్ కానీ దీన్ని తయారు చేసి ఉండాలి అని. ఇందులో మొత్తం 37 గేర్స్ ఉన్నాయి. ఇది ఒక అనలాగ్ కంప్యూటర్ లాగా ఉంది. ఇది స్పేస్ మరియు టైంని క్యాలిక్యులేట్ చేస్తుంది. కొంచెం మంది నమ్మేది ఏమిటంటే ఏలియన్స్ మన యాన్షియంట్ సివిలైజేషన్కి ఇలాంటి టెక్నాలజీని ఇచ్చి ఉంటారు అని. Like, comment, subscribe. Thanks for watching.